ఎక్కడెక్కడ ఒక్కొక్క పదముల యొక్క ఔపచారికములని, స్థానికములని, సాంకేతికములని ఉంటాయి. వాటిని విమర్శించరాదు, నీ లాజిక్కి అందేవి కావు. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు, అక్కడ ఉండే వ్యవస్థలు అవి ఏర్పరచుకుంటాయి చిరకాలంగా. దాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి అంతా కూడా ఈ సత్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కీర్తి అయినా, యశస్సు అయినా, లక్ష్మి అంటే విజయమైన లేక ఐశ్వర్యమైన ఏ వ్యక్తిని ఇష్టపడుతుంది అంటే నిజంగా ఇష్టపడ్డం. బలవంతంగా ఆకోవడం వేరు, ఇష్టపడి వెళ్ళడం వేరు కదా. బలవంతంగా రావణాసురుడు ఎంతోమంది దేవకాంతల్ని బలవంతంగా ఎత్తుకొచ్చాడు. పాపం వాడంతా చేసేది లేక, రక్షించేవాడు లేక, కర్మగాలి వాడు చెప్పినట్టు వింటూ వాడికి భోగపత్తులై అవస్థలు పడ్డారు. వాళ్ళందరినీ విడిపించడం కోసమే సీతమ్మ తల్లి లంకకు వెళ్ళింది అని అంటారు ప్రియవాచ్యాన్ని వెళ్ళేవారు శ్రీవచన భూషణం. జైల్లో ఉండేటువంటి చాలా మంది స్త్రీమూర్తులను జైలు నుండి విడుదల చేయడం కోసం ఆమె కూడా జైల్లోకి వెళ్ళింది అని ఒక చెరసాలలో పడ్డ ఒక స్త్రీమూర్తి కథ రామాయణము అని కీర్తిస్తారు. ఇది వేదాంత పరంగా ఉంటుంది. కాబట్టి బలవంతంగా లోబడేవాడు కొంతమంది ఉంటారు, ఇష్టపడి వెళ్ళడం లేదు కదా. కాబట్టి భూమి అయినా, ఐశ్వర్యమైనా, కీర్తి అయినా, యశస్సు అయినా ఇష్టపడి వెళ్ళాలంటే వాడు సత్యాత్మకుడై ఉండాలి, సత్యాన్ని పాటించేవాడై ఉండాలి, శుచిగా ఉండాలి, ధర్మం తెలిసిన వాడై ఉండాలి. ఆడంబరం కోసం రకరకాలుగా ఉండడానికి వీలు. కాబట్టి ధర్మాన్ని పాటించేవాడై ఉండాలయ్యా. స్వర్గస్థంచ అనుపశ్యం, ఇవన్నీ కూడా అతని స్వర్గలోకం దాకా వెంబడించి అతన్ని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. శ్రేష్టం హి అనార్యమేవ స్యాతు యద్భవానవధార్యమాం ఆహ యుక్తికరైర్వాక్యై ఇదం భద్రం కురుష్వ. నీవేం చేసావంటే జబాలి ఇప్పటిదాకా నీవు కొన్ని ధర్మాలేవో అనుకుని, అవే ధర్మాలు అనుకుని నా చేత కూడా వాటిని పాటించేటట్టుగా పెద్ద ఉపదేశాన్ని చేసి నువ్వు నాకు చెప్పిన ధర్మాలన్నీ కూడా యుక్తికరములు అన్నట్టుగా వినేవాళ్ళందరికీ కూడా ఎందుకు కోపం వచ్చింది అంటే, నువ్వు నాకు ప్రత్యేకంగా పర్సనల్గా చెప్తే ఏదో రాముడు లైట్గా తీసుకునేవాడు. ఇంతమంది ఉన్నప్పుడు జాబాని చెబితే రాముడు సత్యప్రతిష్టానము కలిగినవాడు కాబట్టి మారలేదు. కానీ ఉన్నవాళ్ళందరిలో ఎంతమంది చాంచల్య బుద్ధులు ఉంటారు. నిజమే కదా, తండ్రి ఏంటి తల్లి ఏంటి అంటూ ఎప్పటిదాకా ఉండే బాంధవ్యములు దెబ్బతింటాయి కదా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వారందరిలో కూడా ఈ చాంచల్యం కలగకుండా ఉండడం కోసమే రాముడు ఇంత ఉపన్యాసము చెప్పవలసి చెప్పి అంటున్నాడు. ఆయన ఇలాగా యుక్తికరములయ్యేటు ఇవే నిజమనుకునేటట్లుగా అందరికీ ఇవి నిజమేమో, ఇదే పద్ధతేమో అనిపించేటట్టుగా నువ్వు మాట్లాడావు చూసావా. భద్రం కురుష్వ, ఇది భద్రమా అన్నట్టుగా మాట్లాడావే, ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడావయ్యా. ఇలా మాట్లాడవచ్చునా? అందరినీ కూడా అందరి బుద్ధులు నశింపజేసేటట్టుగా ఉండే ఈ ప్రసంగం వల్ల ఏ ఫలం లభిస్తుంది? కథం హ్యహం ప్రతిజ్ఞాయ, ఎలాగా నేను ప్రతిజ్ఞ చేసిన వాణ్ణి, ప్రతిజ్ఞా గురు సన్నిధౌ, నేను ప్రతిజ్ఞ చేశా, మా నాన్నగారి దగ్గర చేశా. నేను రహస్యంగా ప్రతిజ్ఞ చేస్తేనే దాన్ని కాపాడుకోవాలి. ఎవరు వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి నేను ఏమో తినకూడని పదార్థాలను తినను, చాలా ఆచారంగా ఉండాలి అని నాకు నేను అనుకుంటే దాన్ని తప్పినా నేను దుర్మార్గుడినే కదా. నా మాట మీద నేనే లేని వాడిని అవుతానే. కాబట్టి నేను కథం హ్యహం ప్రతిజ్ఞాయ, నేను ప్రతిజ్ఞ చేసుకుని పైగా ఆ ప్రతిజ్ఞను కూడా గురు సన్నిధౌ, తండ్రి గారి దగ్గర చేసిన వాడిని, తండ్రి గారి దగ్గర చేసి ప్రతిజ్ఞ గురు సన్నిధౌ ప్రభృష్యమాణా సా దేవి కైకేయి చాభవత్తదా. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేసినప్పుడు మా నాన్నగారు నేను చెప్పినట్టు మా వాడు వింటున్నాడు అనుకున్నా, నేను నాన్న చెప్పినట్టు వింటున్నాను అనుకున్నా. మా ఇద్దరి యొక్క ఈ మాటల వల్ల మా అమ్మగారు కైకేయి చాలా ఆనందించింది. ఆవిడ ఏదైతే కోరుకుందో ఆ కోరిక సఫలమవుతోంది కదా అని ఆవిడ ఆనందించింది. ఆవిడ ఆనందం నిజమా కాదా? నాన్నగారికి నేను ఇచ్చిన మాట నిజమా కాదా? నేను అనుకున్న మాట నిజమా కాదా? ఇవన్నీ ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాకు ఇది తప్పమంటే ఎంత తప్పవుతుందయ్యా? వనవాసం వసన్నేవం. కాబట్టి జాబాలి ఈ వనవాసమునే చేస్తూ శుచి ధర్మాచరణబద్ధుడనై నియత భోజన, నియతమైనటువంటి భోజనం కలిగిన వాడిని మూలై పుష్పై ఫలై పుణ్యై పితృన్ దేవాంశ తర్పయన్. అంటే రాముడు
మన వైదికమైన జీవన విధానాన్ని మాటల్లో చెప్తున్నాడు. ఏమని? శుచిహి, పవిత్రంగా ఉంటాడు, మానసికంగా, కాయికంగా, వాచికంగా. వాచికంగా పవిత్రత అంటే ఎవరినీ కూడా మనస్సుకు నొచ్చుకునేటట్టుగా దుర్మార్గపు మాటలు మాట్లాడకుండా ఉండడం. వాడికి ధర్మం చెప్పడానికి కొంచెం కటువు పలుకొస్తుంది తప్ప ఆ వ్యక్తిని వ్యక్తిగత దోషణలకు దిగకుండా ఉండడం. ఇది ఒక వాక్కుకుండే పవిత్రత. శరీరము తప్పు చేయకుండా ఉండాలి, మనస్సు కంట్రోల్లో ఉండాలి. కాబట్టి శుచిహి, ఇలా మానసికంగా, కాయికంగా, వాచికంగా శుచిగా ఉండే ప్రయత్నం ప్రతి వైదిక జీవనం భారతీయుడు ప్రతివాడు ఆచరిస్తాడు. తర్వాత నియత భోజన, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినడం అనేది మన వైదిక సంస్కృతి కాదు. ఎప్పుడెప్పుడు తినాలో లెక్క, ఎక్కడెక్కడ తినాలో లెక్క, ఎంత తినాలో లెక్క, ఇదంతా లెక్క ప్రకారం. నియత భోజన అంటే మనం ప్రవర్తించవలసిన తీరు 3 రకాల పవిత్రంగా ఉండేటట్టుగా ఉండడం. నియతమైనటువంటి భోజనాన్ని చేయడం. మూలై పుష్పై ఫలై పుణ్యై. మూలై మన వైదికమైనటువంటి ధర్మముల యొక్క మూలములను గుర్తించుట. పుష్పై అహింస ప్రథమం పుష్పం సత్యమింద్రియ నిగ్రహ. 8 రకాల పుష్పాలు శాస్త్రం చెప్పింది. హింస లేకుండా ఉండడం ఒక పుష్పం, అది భగవంతుడికి ఇచ్చే పుష్పం. ఇంద్రియ నిగ్రహంతో ఉండడం ఒక పుష్పం. దయా పుష్పం, క్షమా పుష్పం. మనకు ఎదురుకుండా ఉండే వ్యక్తి మీద జాలి చూపించడం ఒక పుష్పం. ఆ వ్యక్తి తప్పు చేసినా మళ్ళీ వాడు ఆ తప్పు చేయకుండా ఉండేటట్టుగా వాడిని సరిదిద్ది వాడి మీద క్షమించే గుణం కలిగి ఉండ ఒక పుష్పం. ఇవి పుష్పై ఫలై, తద్వారా వచ్చినటువంటి ఫలములు. పుణ్యై, పుణ్యకర్మలు. పితృన్ దేవాంశ తర్పయన్, పితృదేవతలకు తర్పణములను ఆచరిస్తూ, ఆర్థికములు చేస్తూ, వైదికమైనటువంటి వృత్తులు అవలంబిస్తూ, దేవతలను ఆరాధన చేస్తూ ఇలా గడుపుతా నేను అన్నాడు రాముడు. అంటే వైదికమైన, భారతీయమైన, సనాతనమైన జీవనంతోనే నేనుంటా, ఎవరెన్ని చెప్పినా కూడా. సంతుష్ట పంచవర్గోహం లోకయాత్రాం ప్రవర్తయే అకుహ శ్రద్ధానస్సన్ కార్యాకార్య విచక్షణ. ఈ పాంచభౌతికమైనటువంటి ఈ దేహమును పొందిన వాడిని, ఈ పాంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచానికి నేను ఒక ధర్మాన్ని అవలంబించి ఉన్నవాడిని, ఒక్కొక్క ఆశ్రమంలో, ఒక్కొక్క వర్ణములో ఉన్నటువంటి నేను ఎలా ఎలా ప్రవర్తించాలి ధర్మశాస్త్రం నాకు చెప్పిందో ఆ విధంగా ప్రవర్తిస్తూ లోకయాత్రాం ప్రవర్తయే, అదేవిధంగా బతుకుతా. అకుహ శ్రద్ధానస్సన్, అబద్ధములైన, దుర్మార్గములైన, కౌటిల్యములైన మిథ్యావాదాన్ని నేను చేయ. ఇది లేనిది పోనిది చెప్పేవాడిని కాదు. అకుహ శ్రద్ధాన్ అంటే అబద్ధము కాని జీవనాన్ని పాటిస్తా. కార్యాకార్య విచక్షణ, కార్యమా ఇది అకార్యమా నేను తెలుసుకోవాలంటే నాకు శాస్త్రం ఉంటుంది. కార్యాకార్య వ్యవస్థితౌ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఇక్కడ కార్యము అకార్యము తెలుసుకోవాలంటే నాకు ఒక శాస్త్రం ఉన్నది, దాన్ని పాటిస్తా. కాబట్టి కర్మభూమి మిమాం ప్రాప్య, ఇలాంటి కర్మభూమిని నేను పొందినవాడినై. కర్తవ్యం కర్మ యచ్చుభం, ఏదైతే నేను చేయవలసిన ధర్మం ఉన్నదో దాన్ని చేస్తాను. కాబట్టి అగ్ని వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగిన, అగ్ని అయినా, వాయువు అయినా, సోముడైనా వాళ్ళ కర్మలను జాగ్రత్తగా ఆచరిస్తున్నారు కాబట్టి ఇంత సౌఖ్యాన్ని వాడు పొందుతున్నారయ్యా. శతం క్రతూనాం ఆహృత్య, 100 క్రతువులు చేసి దేవేంద్రుడు స్వర్గలోకాన్ని పొందాడు. తపాం శుగ్రాని చాస్థాయ దివం యాత మహర్షయ, గొప్ప తపస్సులు ఆచరించి మహర్షులంతా కూడా ఆ పరమపదాన్ని పొందారు కదా. అమృష్యమాణ పునరుగ్రతేజా విషమ్యతం నాస్తిక వాక్యహేతుం అథాబ్రవీతం నృపతేస్తనూజ విగర్హమాణో వచనాని తస్య. అమృష్యమాణ సహింపలేనివాడై అని అర్థం మాట. ఇక్కడ దాకా రాముడు మాట్లాడే ప్రతి మాటలో ఒక ట్రెస్సింగ్ ఉందన్నమాట, ఒక తీవ్రత ఉంది. మనకి వాల్మీకి శ్లోకాల్లో మనకు కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది. అమృష్యమాణ, జాబాలి మాట్లాడిన మాటకి ప్రతి మాటకి సహించలేని వాడులా మాట్లాడాడు రాముడు. పునరుగ్రతేజాహ, కొంచెం ఉగ్రమైనటువంటి రూపంతో ఎప్పుడు చెప్పలేనటువంటి తీరులో రాముడు మాట్లాడుతున్నాడు. నిశమ్యతం నాస్తిక వాక్యహేతుం, నాస్తిక వాక్యహేతుం నా అస్తి, అస్తి నా, ఇదేమీ లేదు, అంతా అబద్ధమే అని చెప్పేటువంటి మాటల యొక్క దీనికి అథ అబ్రవీత్తం నృపతే స్తనూజ, ఆ రాజకుమారుడు ఇలా మాట్లాడుతున్నాడు.
అడిగినవాడు బ్రాహ్మణుడు, చెప్పేవాడు రాజకుమారుడు. అంటే అర్థం, అడిగినవాడు ఎంత గొప్పవాడైనా అధర్మాన్ని కనుక చెప్పేవాడు ఎంత తక్కువ వాడైనా సరే ఖచ్చితంగా ధర్మాన్ని బోధించే అవకాశం ఉన్నది అని చెప్పడం కోసమని ఇతను రాజనృపతేస్తనూజ, ఓ రాజకుమారుడు మాట్లాడుతాడు. అథాబ్రవీత్తం విగర్హమానో వచనాని తస్య, నీ మాటలన్నీ తప్పులు, నీ మాటలన్నీ వినకూడని మాటలు, నీ మాటలన్నీ కూడా సత్యాపేతములు, ధర్మానికి విరుద్ధములైనవి అని చెప్పి ఒక్క శ్లోకంలో మనం బతకవలసిన విధానాన్ని చెప్తున్నాడు రాముడు. సత్యంచ, సత్యాన్ని అంగీకరించి ఉండండి, సత్యం మీద ఆధారపడి ఉండండి. సత్యంచ ధర్మంచ, మీకేది ధర్మమో అది జాగ్రత్తగా పాటించండి. పరాక్రమంచ, నీ ధర్మాన్ని నాశనం చెయ్యాలని వచ్చే వాళ్ళ మీద వాడి చితక్కొట్టేటట్టుగా కూడా మీరు జాగ్రత్తగా నిలబడి ఉండగలిగారు. ఈరోజు మన మతాల మీద జరిగే దాడికి కూడా రాముడు చెప్పేటువంటి సమాధానం పరాక్రమంచ సత్యంచ ధర్మంచ పరాక్రమంచ. ఎవడన్నా కనుక నీ ధర్మాన్ని దూషిస్తున్నా, నీ ఆచారాలని తప్పని చెబుతున్నా, వాడి మాడు పగిలేటట్టుగా, వాడి చితక్కొట్టేటట్టుగా నీ యొక్క బలాన్ని కూడా ఉపయోగించవలసి ఉంటుంది. కానీ ధర్మం రక్షణ కోసం నీవు కొంచెం కటువుగా కూడా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి భూతానుకంప, దీనితో పాటుగా భూతానుకంప, నీ చుట్టూ ఉండే ప్రతి జీవి మీద ప్రేమను, జీవకారుణ్యాన్ని పెంచుకోవలసి ఉంటుంది. మనకి భారతంలో నీ పాదార్చకులతోడి నెయ్యం నితాంత అపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని అంటారు. ఇది కోరిక, ఇది ఇలా ఉండాలి. ఏది? నీ పాదకమల సేవయు, నీ పాదములయందే సేవ చేసే బుద్ధి, నీ పాదములను సేవించే అర్చకులతో సహవాసం, అంటే ఆరాధకులతో సహవాసం, అందరినీ ప్రేమించగలిగే మంచి బుద్ధి, ఈ మూడు చాలు మనం జీవించడానికి, మనం తరించడానికి. అంటే భగవంతుని ఉపాసన చేసేవాడు, అంటే భగవద్భక్తులను ఆశ్రయించగలిగే యోగ్యత, భగవంతుని సేవించగలిగే యోగ్యత, అందరినీ ప్రేమించగలిగే యోగ్యత, ఈ మూడు ఉంటే వాడిని ఉత్తముడైనటువంటి భగవద్భక్తుడు అని అంటారు. రాముడు చెప్తూ భూతానుకంప, అందరి యందు ప్రేమను ఉంచే ప్రయత్నం చేయి. ప్రియవాదితాంచ, అందరితో మంచిగా మాట్లాడే ప్రవర్తన చేయి. అందరితో కూడా చాలా మధురంగా మాట్లాడాలి తప్ప ఎవరిని కష్టపెట్టేటట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. ద్విజాతి దేవాతిథి పూజనంచ, రాముడు 3 ధర్మాలు చెప్తున్నాడు. సత్యాన్ని పాటించండి, ధర్మాన్ని పాటించండి. నీ సత్యధర్మాలకు ఎవడైనా ఆటంకం కలిగిస్తూ ఉంటే వాడి పట్ల జాగ్రత్తగా గట్టిగా ఉండండి. అందరి యందు కూడా అనుకంపని ప్రవర్తింప జీవకారుణ్యంతో ఉండండి. మంచిగా చక్కగా అందంగా మాట్లాడండి, ఎవరిని నొప్పించకండి. అంతేనా? ద్విజాతి, ఎవరైతే ఈ ధర్మాలని పాటిస్తూ భగవద్భక్తిలో మునిగి ఉంటారో అలాంటి ద్విజాతిని గౌరవించండి. బ్రహ్మవేత్తలైన వారిని, బ్రాహ్మణోత్తములను గౌరవించండి. దేవతలను ఆరాధించండి. అతిథి పూజనంచ, అతిథి వచ్చినవాడు పెద్దవాడా చిన్నవాడా, తక్కువ కులం వాడా ఎక్కువ కులం వాడా కాడు. అతిథి ఎవడైనా వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనకి సుందరకాండలో హనుమంతుడి విషయంలో ప్రాకృతోపి విజానత, ఒక విద్వాంసుడే అతిథిగా రావక్కర్లా, ఏమాత్రము ధర్మము తెలియని మామూలు వాడు, ఏ జ్ఞానము లేనివాడు అతిథిగా వచ్చినా ఆ అతిథి ఉత్తముడైన విద్వాంసునితో సమానము ధర్మశాస్త్రం చెప్తూ. కాబట్టే అభ్యాగత స్వయం విష్ణు అంటే అతిథి వచ్చినవాడు వాడు చిన్నవాడు పెద్దవాడు, ఆ కులం వాడు ఈ కులం వాడు, అంటరాని వాడు వెంటరాని వాడు, ఇలాంటివే ఉండవు. వాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అని గుర్తించాలి. ఆ సమయానికి వాడికి ఆ ఆతిథ్యం ఇవ్వాలి. అంటే వాడికి అన్నం పెట్టాలి, కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కడుక్కోరా అనాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, తాగమనాలి, కూర్చోబెట్టాలి, అన్నం పెట్టాలి, లేదా ఆ సమయానికి తగినట్టుగా ఏదైనా ఇచ్చి పంపించాలి వాడికి. అతిథి పూజనంచ, ఇది భారతీయ ధర్మాల్లో భాగం. సత్యాన్ని పాటించుట,
ధర్మాన్ని ఆచరించుట, పరాక్రమంతో ఉండుట, ధర్మానికి రక్షకులమై ఉండుట, అందరి యందు ప్రేమ కలిగి ఉండుట, అందరితో ప్రియముగా మాట్లాడుట, బ్రాహ్మణులను గౌరవించుట అంటే బ్రహ్మవేత్తలను భక్తులను గౌరవించుట, దేవతలను ఆరాధించుట, అతిథులను ఆదరించుట, ఇవన్నీ కూడా పంథానమాహు త్రిదివస్య సంతః. ఇది పైలోకమును చేరుకునే భగవత్ సన్నిధానమును చేరుకునే మార్గము కదా జాబాలి అని ఇవి పాటించాలి అని మనం చెప్పి రాముడు తేనైవ మాజ్ఞాయ యథావదర్థం ఏకోదయం సంప్రతిపద్య విప్రాహ ధర్మంచరంతః సకలం యథావతు కాంక్షంతి లోకాగమం అప్రవృత్తాః. తేనైవం ఆజ్ఞాయ, మన పెద్దలు దీని ఎందు నిలకడ కలిగిన వారై యథావదర్థం, దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వాళ్ళై వారంతా మంచి గొప్ప శ్రేయస్సును పొందుతున్నారు. ధర్మంచరంతః, శ్రేయస్సును పొందుతున్నారు. లోకాగమం అప్రమత్తాః, లోకము ఎందు ఆగమము ఎందు కూడా అప్రమత్తతతో ఉంటున్నారు. అంటే లౌకిక ఆచారమునందు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అలాగని వేదము చెప్పిన ఆగమం అంటే వేదం అని అర్థం. వైదికమైన ధర్మానికి, ఆధ్యాత్మికతకు, సామాజికత కూడా లోటు లేని స్థితిలో జాగ్రత్తగా సమాజంలో పద్ధతిగా సమన్వయ ధోరణితో వాళ్ళు జీవిస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా కాంక్షంతి ధర్మం, ధర్మాన్ని కాంక్షిస్తూ వాళ్ళు జీవిస్తున్నారు. నిందామ్యహం కర్మ. ఇప్పుడు అంటున్నాడు రాముడు జాబాలను తిట్టలేక, ఇదంతా బాగా తిట్టేసిన తర్వాత ఒక్క మాట అంటూ నిందామ్యహం కర్మ పితుః కృతం తత్ యత్స్వాం అగృహ్ణాతు విషమస్థ బుద్ధిం. ఇలాంటి నాస్తిక బుద్ధి కలిగినటువంటి నిన్ను వైదిక మంత్రిగా పెట్టుకున్న మా నాన్నగారిని తిట్టాలనిపిస్తుంది అన్నాడు రాముడు. తండ్రి అంటే ఎంత ఇష్టమో రాముడికి మరి ఇప్పటిదాకా విన్నాం కదా. అలాంటి మా నాన్నగారిని తిట్టాలనిపిస్తుందయ్యా, నీలాంటి నాస్తిక బుద్ధి కలిగిన వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు అన్న అంత కోపం వచ్చింది. కాబట్టి ఎంత మాట అంటే తండ్రిని గౌరవించే వ్యక్తి కూడా తండ్రిని నిందించేంత కోపం వచ్చింది అంటే రాముడికి తండ్రి తప్ప ఇంకో లోకం అక్కర్లా. తండ్రే ధర్మం, తండ్రే సత్యం. అలాంటి తండ్రిని కూడా తిట్టేంత కోపం అంటే వేదం మీద, వైదిక ధర్మం మీద రాముడికి ఎంత విశ్వాసం ఉన్నదో గమనించండి. కాబట్టి భారతీయులందరికీ ఏకైకమైన దైవం, ఆదర్శం రాముడు తప్ప వేరు ఇంకోడు కానే ఎవ్వరు కాదు. ఏ దేవతను ఆరాధన చేయక్కర్లా, ఎవరిని ఒక్క రాముణ్ణి ఆరాధిస్తే చాలు అన్ని ఆరాధనలు సఫలమవుతాయి. ఇది నేను చెప్పే మాట కాదండి. పురాణములలో ఒక్క రామారాధన సకలములైనటువంటి భద్రములన్నీ కలిగిస్తుంది. అందరూ కూడా రాముని యందు గోష్ఠ ఇవ ఆసతే, ఒక ఆవుల కొట్టంలో ఆవులన్నీ ఉన్నట్టుగా రామునిలో సకల దేవతలు ఉంటారు. రామారాధనకు మించిన ఆరాధనము లేదు. కానీ ఎందువల్ల ఆరాధ్యమైన రాముడే, ఆదర్శమైన రాముడే అని. కాబట్టి ఈ ఆదర్శాన్ని, ఆరాధ్యాన్ని నెలకొల్పిన వాడుగా రాముడు కనిపిస్తాడు. కాబట్టి భారతీయులందరికీ రాముడు ఒక్కడే దైవం. రాముడే పరమదైవము మాకని మీ ఎడుంగు కెందా మనలే భజించదను. రామదాసు గారి మాట. రాముడే దైవమని భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడలుచున్ గడగట్టి భేరికాఢాండ ఢాండ ఢాండ నిరదంబులు అజాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అన్న రామదాసు గారి మాట సకల వేదముల సారం, సకల వేదాంతముల సారం. భద్రాసనంలో ఉండే వాళ్ళందరికీ అదే ప్రమాణం. అలాంటి స్థితిలో రాముని యొక్క ధర్మం సాగింది. అలాంటి రాముడు అంటున్నాడు, మా నాన్నగారి తిట్టాలనిపిస్తుంది ఎప్పుడు. నీలాంటి నాస్తికాన్ని, ఇలాంటి తప్పుడు మాటలు చెప్పేటువంటి వాడిని మా నాన్నగారు నేను మంత్రిగా పెట్టుకున్నారే అని అంత కోపం వచ్చింది. ఎప్పుడు ఇంత కోపాన్ని వశిష్ఠుడు గమనించాల. చిన్నప్పటి నుంచి తెలుసు కోపమే లేదు రాముడికి, వాడి ఇంత కోపం వచ్చింది. యథాహి చోర సతథాహి బుద్ధ తథాగతం నాస్తికమత్ర విద్ధి. లోకంలో నిన్ను దొంగ అని అంట. దొంగ అంటే భగవంతుడికి సంబంధించిన ఆత్మని ఇది నాదే, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానన్నామంటే చోరేణ ఆత్మ అపహారిణ. ఆత్మని అపహరించిన దొంగ కంటే ఇంక కొత్త దొంగ ఎవడు ఉంటాడు? మహా అయితే లోకంలో విలువైనవి ఇది పట్టుకుపోతే 10,000 రూపాయలు విలువ చేసేదాన్ని దొంగ అంటారు. అన్నిటికంటే విలువైంది ఇది ఆత్మ. ఆత్మని దొంగిలించిన వాడిని ఎంత దొంగనాలి. కాబట్టి చోరహ
నువ్వు పెద్ద దొంగ చోర దొంగవి. ఎలాగ దొంగవి? తం చోర స తథా హి బుద్ధ అంటే వేద మార్గమే కాదు, నాకు తోచిన మార్గం అనుకునే బుద్ధులు ఉంటారు. బుద్ధులు అంటే గౌతమ శాక్యముని యొక్క బుద్ధుడో, ఏదో నేపాల్లో పుట్టినటువంటి ఆ బుద్ధుడో యశోధర భర్తో అనుకోవడానికి వీల్లేదు. బుద్ధ ఎవడైతే నా బుద్ధికి ఏది తోస్తే అదే ధర్మమని ప్రవర్తిస్తాడో వాణ్ణి బుద్ధుడు అని అంటారు. మనం తిట్టలేక తమాషాగా కొన్ని పెద్దవాడు కొన్ని పదాలు చెప్తారు, వాడిని తిట్టాలంటే తిట్టడం కూడా మంచిది కాదని ప్రియవాదిత కదా, వాడిని తిట్టకూడదు కదా. వాడు దేవానాం ప్రియ అంటారు. ఒకడు చూసి దేవానాం ప్రియ అంటే అర్థం దేవతలకు ఇష్టమైన వాడు అని అర్థం సామాన్యంగా, కానీ అసలు అర్థం వీడి మూర్ఖుడు అని అర్థం. దేవానాం ప్రియ అని తిడతారు అంటే వీడి మూర్ఖుడు అని లెక్క. ఇలాగా తిట్లల్లో కూడా ఒక అందమైన పద్ధతిని అవలంబిస్తారు పెద్దవాడు. అలాగా తథా హి బుద్ధ, వీడి గొప్ప బుద్ధి కలిగినవాడు. అంటే వీడి బుద్ధే గొప్ప బుద్ధి అనుకుంటున్నాడు తప్ప వైదికమైన మార్గాన్ని వీడు అనుసరించడే వాడి బుద్ధుడు అని అంటారు. అది ఎవడు పాటించినా వాడి బుద్ధుడే. కాబట్టి ఈనాటి బౌద్ధాన్ని ఇప్పుడు బౌద్ధ మతము అని గొప్పగా మనవాడు నెత్తి మీద పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారే, ఈ బౌద్ధాన్ని ఆదిశంకరులైన రామానుజులైన వైదికమైన తత్వవేత్తలైన మహానుభావులంతా దీనివల్ల లోకానికి ప్రమాదం ఉన్నది అన్నారంటే అలాంటి మహానుభావులిద్దరికీ రాముడే ఆదర్శం. ఇది తప్పని చెప్పాడు. ఈ పద్ధతే మనకి పనికిరాదు భారతదేశానికి కాదు, ఏ లోకంలో ఉండే ఏ వ్యక్తికి ఈ వైదికమైన దానికంటే వ్యతిరిక్తంగా బతికే జీవనము తప్పు అని చెప్పినవాడు రాముడు. కాబట్టి తథాగతం నాస్తికమత్ర విద్ధి, ఇలాంటి దాన్ని పాటించేవాడని వాడి మార్గాన్ని నాస్తికమని అంటారు. తస్మాద్ధి యశంక్యతమ ప్రజానాం నాస్తికేనాభిముఖో బుధ స్యాత్. ఇలాంటి మాటలను బుద్ధిమంతులైన వారెవ్వరూ అంగీకరించరు జవాలి. త్వత్తో జనా పూర్వతరే వరాశ్చ శుభాని కర్మాణి బహూని చక్రు జిత్వా సదేమంచ పరం చ లోకం తస్మాద్విజా స్వస్తి హృతం కృతంచ. ఇదే ధర్మాన్ని కనుక అవలంబిస్తే లోకంలో ఒక కట్టడి కానీ ఒక అందమైన పద్ధతి కానీ లోకంలో లేకుండా అవుతుంది. ఇక్కడ పనికిరాదు. కాబట్టి ఈ లోకంలో బాగుండాలన్నా పై లోకానికి మనం శ్రేయస్సును పొందాలన్నా కూడా బ్రాహ్మణోత్తములైన వారు, ద్విజులైన వారు, బ్రహ్మవేత్తలైన వారు, దేవుణ్ణి ఆరాధించాలనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా దేవుడికి ఆరాధన చెయ్యాలి, ధర్మాన్ని పాటించాలి, దానములు చెయ్యాలి. మనకంటే తక్కువగా ఉండే వ్యక్తులని చేయూతనిచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం ఎవరికి వాడు చేయవలసి ఉంటుంది. దానమనగా ఉన్నవాడు లేనివానికి ఇచ్చుట. అంటే 10 రూపాయలు వీడి దగ్గర ఉండి వాడి దగ్గర అసలు లేకపోతే 10లో వీడు 5 ఉంచుకుని వాడికి 5 ఇవ్వడమో, 8 ఉంచుకుని 2 ఇవ్వడమో, కొంచెం వాడిని చేయూతనిచ్చి వాడి యొక్క జీవనానికి సహకరించవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టే భారతదేశంలో ఇప్పటిదాకా ఎంత గొప్పగా మనం బతికామో, ఎప్పటిదాకా 1000 ఏళ్ల క్రితం దాకా ఉండే చరిత్రలు చూస్తే మనకు తెలుస్తుంది. 1000 ఏళ్ల నుండి మనం ఎంత నాశనం చేశారో చరిత్రలో మనకి 11వ శతాబ్దంలో ముసల్మాన్లు ప్రవేశించిన దగ్గర నుంచి మన జీవన విధానములే దెబ్బతిన్నాయి. అప్పుడు తక్కువ ఎక్కువ వర్ణముల పద్ధతి తప్ప ఏ వర్ణము వాడు ఆ వర్ణములో సమృద్ధమైనటువంటి జీవనాన్ని గడిపినట్టు, ఒక ఆచరణాత్మకమైనటువంటి జీవనాన్ని గడిపినట్టుగా మన విదేశీయుల రాతల్లోనే మనకు కనిపిస్తాయి. యుఎన్ సాంగ్ లాంటి వాళ్ళ మాటల్లో మనం గతంలో చెప్పుకున్నాం. అద్భుతమైనటువంటి దేశము, ఒక్క బిచ్చగాడు లేని దేశము అని రాశాడు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని. చదువుకోని వాడు కూడా, స్కూల్ అంటే తెలియని వాడు కూడా ఎంత విజ్ఞానాన్ని పొందాడో ఆశ్చర్యం కలిగించింది అన్నాడు వియన్స్. ఒక పల్లెటూళ్ళల్లో వాడికి ఏమీ తెలీదు, అక్కడ చదువే లేదు, చెప్పేవాడు ఎవడు లేడు. కానీ ఆ పల్లెటూరులో ఉండే చిన్న రైతుని నేను పలకరిస్తే వాడి వ్యవసాయాన్ని ఏ సమయంలో ఏ వ్యవసాయం చేయాలో, ఏ మట్టి ఎంత సారవంతమైందో, ఏ మట్టిలో ఎన్ని పంటలు వేయొచ్చో అన్నీ చెప్పాడంటే వాడికి ఇంత విజ్ఞానం ఎట్లా అబ్బిందో నాకు ఆశ్చర్యం కలుగుతోంది అని ఆశ్చర్యపోయారు విదేశీయులంతా కూడా. కాబట్టి అలాంటి ధర్మం మన దగ్గర ఉండేది. కాబట్టి ధర్మే రతాః సత్పురుషైః సమేతాః తేజస్వినః దానగుణ ప్రధానాః అహింసకాః వీతమలాశ్చ లోకే భవంతి పూజ్యాః మునయః ప్రధానాః. ధర్మము యందు రతి కలిగిన వారై ఉండాలి.
అంటే ధర్మాన్ని పాటించేవారమై ఉండాలి. సత్పురుషై సమేతా, మంచివాళ్లతో సహవాసం చెయ్యాలి. ఇది చాలా అవసరం. మంచివాళ్లతో సహవాసం చెయ్యాలి. తేజస్విన, ఎంత ఒక దిగజాడు స్థితిలో ఉన్నా కూడా తప్పు చెయ్యని వాడవై ఉండాలి. తేజస్వి అంటే అర్థం ఆపత్కాలములో కూడా తనకుండే నియమాన్ని నీతిని విడవకుండా ఉండగలిగితే దాన్ని తేజస్సు అని అంటారు. పరాభిభవం కాకుండా ఉంటే దాన్ని తేజస్సు అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ధర్మాన్ని విడవకుండా ఉండాలి. దాన గుణ ప్రధాన, ఇవ్వడం ప్రధానంగా పెట్టుకోవాలి. వాడా వీడా, వాడే ఇవ్వాలా వీడే ఇవ్వాలా ఉండదు. ఎవరికి వాడు తన తోడివాడికి ఏదో ఒకటి ఇచ్చే భావనని పెంచుకుంటూ ఉండాలి. దాన గుణ ప్రధాన. తమాషాగా నీతికారుడు ఒక శ్లోకాన్ని చెబుతాడు. అదాన దోషేణ భవేద్దరిద్ర. దరిద్రుడు ఉన్నాడంటే వాడు ఎందుకు ఇలా దరిద్రుడు అయ్యాడంటే అదాన దోషేణ, ఇవ్వకపోవడం వల్ల వారు దరిద్రుడై పుట్టాడు. అదాన దోషేణ భవేద్దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం. దరిద్రం వచ్చింది కాబట్టి వాడు పాపం చేశాడు. ఒకదానికి ఒకడు వెంట దానం ఇవ్వలేదు కాబట్టి దరిద్రుడై పుట్టాడు. దరిద్రుడు అయ్యాడు కాబట్టి పాపం చేయాలనుకున్నాడు. ఆ పాపం వల్ల పాపాదవశ్యం నరకం ప్రయాంతి. ఆ పాపం చేయడం వల్ల దుఃఖాన్ని పొందాడు. పునర్దరిద్ర పునరేవ పాపి, మళ్ళీ దరిద్రుడై పుట్టాడు, మళ్ళీ పాపంలో చేస్తున్నాడు. ఇలా తిరిగిపోతాడయ్యా. దేనివల్ల? దానము చెయ్యకపోవడం వల్ల. ఎవరికి ఉన్నదానిలో వారు లేని వారికి ఎంతో కొంత ఎలాగో అలాగా, అది గుప్తమా అది ప్రకటనమా మన ఇష్టం. గుప్తదానము ఉంటాయి, ప్రాకట్య దానములు ఉంటాయి, ఉండవచ్చు. కానీ దానము చేయడం దాన గుణ ప్రధానా అలా ఉండాలి. ధర్మము యందు ఆసక్తి కలిగిన వారే పాటించేవారై ఉండాలి. మంచివాళ్లతో స్నేహాన్ని పొందిన వాళ్ళై ఉండాలి. ఎలాంటి విపత్కర పరిస్థితిలో కూడా ధర్మాన్ని తప్పని వారమై ఉండాలి. దాన గుణ ప్రధాన, దాన గుణము ప్రధానముగా కలిగిన వారమై ఉండాలి. అహింసకా, ఎవరిని హింసించకుండా ఉండాలి. వీతమలాశ్చ, ఎక్కడ కూడా మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. తప్పు చేశామని తెలిస్తే మళ్ళీ ఆ తప్పు చేశామని ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. వీతమలాశ్చ లోకే, వాళ్ళు భవంతి పూజ్యా, వాళ్ళనే పూజనీయులు అంటారు, వాళ్ళనే మహర్షులు అంటారు, వాళ్ళనే మునులు అంటారు, వాళ్ళనే ఆదర్శము అంటారు లోకంలో. ఇక్కడ అలా ఉండాలి అని చెప్పి ఇతి బ్రువంతం వచనం సరోషం రామం మహాత్మానమదీన సత్వం ఉవాచ తథ్యం పునరాస్తికంచ సత్యం వచస్సానునయంచ విప్రహ. రాముడలా మాట్లాడుతుంటే జాబాలికి వణుకు పుట్టేసింది. ఒక్కసారి కంపం పుట్టి, అయ్య బాబోయ్ రాముడికి ఇంత కోపమా, ఇంత తీవ్రంగా రాముడు మాట్లాడుతున్నాడు అనిపించి ఇతి బ్రువంతం వచనం సరోషం. ఇక్కడ వాడాడు వాల్మీకి. ముందు వాడవలసినటువంటి మాట ఇక్కడ వాడాడు. అంటే ఇక్కడ దాకా మనం ముందే సరోషం అని గమనించామనుకోండి, మన కళ్ళ ముందు రాముడు కనిపిస్తాడు. మంచి కోపోద్రిక్తంతో ఒక పెద్దవాడిని చిన్నవాడు దూషిస్తూ ఉంటే అయ్యో రాముడు అలా చేస్తాడని మాట్లాడచ్చాడు, మహర్షి కదా, ఆయన చాలా పెద్దవాడు కదా, రాముడు ఇలా మాట్లాడేస్తున్నాడనే అభిప్రాయం మనకు కలగకుండా ఉండడం కోసం వాల్మీకి అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నాడు. ఎందువల్ల? ఇంత విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? జాబాలి చెప్పింది అధర్మం అనిపించాలి. కాబట్టి రాముడి అందువల్ల ఇంత రోషాన్ని పడ్డాడని వాల్మీకి ముందు చెప్పవలసినటువంటి సరోషం అనే మాటని ఇక్కడ చివరి చెప్పి సరోషం రామం మహాత్మానం. ఎందువల్ల? రాముడు మహాత్ముడు అంటే ఆత్మగుణవంతుడైనటువంటి రాముడు. అధీన సత్వం అంటే అధీన సత్వం, తాను ఏదైతే సంకల్పించుకున్నాడో దాన్ని సత్వము అంటారు. తన యొక్క తత్వం అది. ఆ సత్వాన్ని దాటిని వాడై ఉన్నాడు. ఉవాచ తథ్యం, ఇలా పలికితే పునరాస్తికంచ సత్యం వచ సానునయం చ విప్రహ. రాముడు మాట్లాడుతుంటే ఒక్కసారి భయం వేసి జాబాలి మహర్షి వడికిపోయిన వాడే ఇలా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అయ్యో నేను నాస్తికుడు కాదు రామా, నేను కూడా ఆస్తికుణ్ణే అంటూ మాట్లాడుతున్నాడు. నాస్తికానాం వచనం బ్రవీమ్యహం. నేను నాస్తికులు మాట్లాడినట్టుగా ఉంది కదా రామ, నన్ను అలా అనుకోకే. నాస్తికోహం నచ నాస్తి కించన, నేను నాస్తికుణ్ణి కానే కాను. కాబట్టి నా దగ్గర నాస్తి అనే పదమే లేదు రామ.
నాస్తికాన్ని నేను అవలంబించేవాడిని కాను, వైదికమైన వృత్తిని అవలంబించేవాడిని కాదు. సమీక్ష కాలం పునరాస్తికో భవం భవేయ కాలే పునరేవ నాస్తిక. ఆ సందర్భాన్ని చూచి నాస్తికుడుగా మారితే బాగుంటుందేమో అనిపించింది. కానీ ఈ యొక్క ఉపన్యాసం విన్న తర్వాత ఎప్పుడూ నాస్తికుడుగా మారకుండా ఆస్తికుడనయ్యే ఉండాలని అనిపిస్తోందయ్యా. అంటే ఆ మహర్షికి కూడా సందర్భానుగుణంగా మారిపోయేటువంటి ఒక చాంచల్యం ఉన్నది. ఆ చాంచల్యాన్ని రాముడు కడిగి ఆ మహర్షికి మరింత సత్వాన్ని కలిగించినట్టుగా వాల్మీకి చెప్పాడు. అంటే అలాంటి మహర్షి కూడా నాకు కూడా గొప్ప పాఠం చెప్పేవే నువ్వు. సచాపి కాలోయముపాగత శనై యథామయ నాస్తిక వాగుదీరిత నివర్తనార్థం తవ రామ కారణాతు ప్రసాదనార్థం చ మయైతదీరితం. నన్ను మన్నించవయ్యా, కాలోయ ఉపాగత. సరిగ్గా నాకు అలాంటి ఒక స్థితి ఏర్పడింది, మతిలో ఒక బుద్ధి ఏర్పడింది, నాస్తికాన్ని చెప్పాలనిపించింది. నాస్తిక వాక్ ఉదీరిత, నాస్తికమైన మాటలు మాట్లాడాను. కేవలం అలా మాట్లాడడం వల్ల నాకు వైదికమైనటువంటి వృత్తి మీద కానీ దేవుడి మీద కానీ విశ్వాసం లేనివాడిని కాను. నివర్తనార్థం తవ రామ కారణాలు, నిన్ను ఎలాగైనా వెనక్కి తీసుకువెళ్ళగలనేమో అనే కోరిక తప్ప నీకేదో నాస్తిక మతం చెప్పాలని కాదు రామా. కాబట్టి ప్రసాదనార్థంచమయీతదీరితం, నీవు ప్రసన్నం కావాలి, కాబట్టి ఆ ప్రసన్నం కోసమే నేను ఇలా మాట్లాడాను అని జాబాలి ఒకసారి లెంపలు వేసుకున్న వాడి వలె ఒక ఏమంటారు మాట్లాడిన దానికి ఒక పశ్చాత్తాపడినట్టుగా మాట్లాడాడు అంటూ వాల్మీకి 109వ సర్గని ముగించాడు. 110వ సర్గ ప్రారంభం చెప్పేసుకున్నాం, తొందరగా ముగించాలని. దశోత్తర సప్తమసర్గ 110వ సర్గ ప్రారంభం, అరగంట ముగించాడు. క్రుద్ధమాజ్ఞాయ రామంతు వసిష్ఠ ప్రత్యువాచ జాబాలిరపి జానీతే లోకస్యాస్య గతాగతి. వశిష్ఠుడు అంటున్నాడు, క్రుద్ధం ఆజ్ఞాయ రామంతు. ఒకసారి వశిష్ఠుడు కూడా ఎప్పుడూ చూడనంత కోపోద్రిక్తుడైన రాముడిని చూచి వశిష్ఠ ప్రత్యువాచ, అంటే ఆశ్చర్యం. వశిష్ఠుడు కూడా బెరుకుగా రాముడి దగ్గర మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు రాముడు వాళ్ళ కళకి ఎలా ఉన్నాడంటే మా అందరికంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు రాముడు అనిపించేటట్టుగా వశిష్ఠుడు కూడా మాట్లాడే మాటలలో ఒక రకమైనటువంటి వినయము విధేయత కనిపించేటట్టుగా మాట్లాడదు, ఆజ్ఞాపిస్తున్నట్టు మాట్లాడాలి. అది రాముని యొక్క గొప్పతనం. అంటే ఒక ధర్మం కలిగినటువంటి వాడు ఉంటే గనక ఆ ధర్మాగ్రహానికి ఎవడైనా భయపడక తప్పదు అన్నట్టుగా రాముడు తన ధర్మాగ్రహాన్ని చూపించాడు. ఇప్పుడు జాబాలిరపి జానీతే, జాబాలి కూడా తెలుసయ్యా, లోకస్య అస్య గతాగతి, లోకం యొక్క గతాగతులన్నీ కూడా జాబాలి తెలిసినవాడు. నివర్తయితు కామస్తు, నిన్ను ప్రసన్నపరిచి మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళడం కోసమే స్వామేవ తద్వాక్యం ఉక్తవాన్, ఆ విధమైన మాటలు మాట్లాడాడు తప్ప వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇమాం లోక సముత్పత్తి లోకనాథ నిబోధవే. నువ్వేవి అనుకోవాలంటే కనుక నేను కొన్ని మాటలు మాట్లాడతా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడావు, భరతుడు మాట్లాడాడు, నేను కూడా ఏం మాట్లాడలేదు అనుకో బాగుండదు కదా, నేను కొంచెం మాట్లాడతా, ఆ మాటలన్నీ విను అన్నాడు వశిష్ఠుడు. ఎందుకు ఏం మాట్లాడతాడో ఆశ్చర్యం కలుగుతుంది. సంబంధం లేని మాటల్ని మాట్లాడతాడు వశిష్ఠుడు, అది ఆశ్చర్యం. ఎందువల్ల తెలుసునా, రాముని యొక్క మాటలలో భరత రాముని యొక్క సంవాదంలో వశిష్ఠుడు గ్రహించినది ఏది అంటే రాముడి దగ్గర గొప్ప టెక్నిక్ గమనించాడు. ఎంత ఒక 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 స్థితిలో ఒకే దాని మీద గనక వాగ్వాదం సాగుతున్నప్పుడు ఆ వాగ్వాదాన్ని పక్కకి తీసుకువెళ్ళి మళ్ళీ ప్రసన్నపరచడానికి రాముడు చేసిన టెక్నిక్ ఏది? కథలు చెప్పడం కదా, కథలు కదా చెప్పాడు. ఒక దగ్గర ఒక కథ చెప్పాడు, మెల్లగా మార్చాడు. ఇంకో దగ్గర ఇంకో కథ చెప్పాడు, మెల్లగా భరతుడి యొక్క మనసు మార్చాడే. ఈ కథలు చెప్పే టెక్నిక్కే నేను ఉపయోగిద్దాం, రాముడిని మళ్ళీ కోపం నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని భరతుడు వశిష్ఠుడు అంటున్నాడు. నేను చిన్నగా మాట్లాడతా, జాగ్రత్తగా వినురామా అని. ఆకా సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మిత. ఎక్కడి దాకా వెళ్ళాడు తెలుసునా? సృష్టి ప్రారంభం దాకా వెళ్ళాడు. కథ, పెద్ద కథ చెప్తున్నాడు. సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండేది. దీనికి సంబంధం ఉన్నదా? ఏమీ లేదు. అంటే రాముణ్ణి మనసు మార్చాలి. రాముడు ఇప్పుడు పొందినటువంటి ఆ ఆవేశం ఏదైతే ఉందో అది పూర్తిగా భగవదావేశంలో రాముడు ఉన్నాడు. రాముడు భగవంతుడై
కనిపిస్తున్నాడు అక్కడ. ఒక గొప్ప ధర్మ తేజస్సుతో కనిపిస్తూ ఉంటే వశిష్ఠుడు ఆ భగవదావేశంతో ఉండే రాముణ్ణి కీర్తించాడు. కానీ లౌకికంగా చూస్తే రాముడు తనకు శిష్యుడు, రాముడు తనకంటే చిన్నవాడు, కీర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు రాముడిని ప్రసన్నం చేసుకోవాలంటే నీవే భగవంతుడివి, నీవే సృష్టి చేశావు, నీవే వరాహమూర్తివై అంతా ఉద్ధరించావు, నీవే రాజధర్మాన్ని నెలకొల్పావు, నీవే మనువును పుట్టించావు, నీవే నీ వంశమంతా ఇలా పుట్టి నువ్వు మళ్ళీ పెద్దవాడివై ఉన్నావు. అక్కడ దాకా లాక్కొస్తాడు కథని. అంటే రాముడు మళ్ళీ ప్రసన్నమైపోయి మళ్ళీ భగవదావేశాన్ని, ఇంత గొప్పవాడిని, నేనే ధర్మాన్ని చెప్పా, ఆ ధర్మాన్ని వశిష్ఠుడు బాగా చెప్తున్నాడని వశిష్ఠుని పట్ల ప్రసన్నత కలిగేటట్లుగా రాముని యొక్క కోపాన్ని దింపుతున్నట్లుగా ఉంటుంది. మీరు నరసింహస్వామి యొక్క ఘట్టాన్ని మీరు చూడండి. ఆయన కోపం వచ్చింది. ఆ కోపాన్ని తగ్గించడానికి ఎవరికి శక్తి కాదు కదా. అప్పుడు ప్రహ్లాదుని ప్రార్థన చేస్తే ప్రహ్లాదుడు ముందు వెళ్ళి ఏం చెప్పాడు? కోపం తగ్గించవయ్యా అల్లా, నీవి అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి, నీవే సృష్టి చేశావు, నీవే భగవంతుడివి ఇలా చెబితే అంటే తత్వాన్ని గుర్తించినప్పుడు భగవంతుడి యొక్క నిజస్వరూపం వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక రకమైనటువంటి భావంలో ఉన్నప్పుడు ఆ భావానికి అసలు స్వరూపం ఇదిరా నీది అంటే ఒకసారి అహో నేను అలాంటి వాడే కదా ఇలా మాట్లాడుతున్నాను ఏమిటి అనుకుంటాడు. ఒక్కసారిగా ఆ చేంజ్, ఆ మూడులో నుంచి మళ్ళీ యథార్థ స్థితికి వస్తాడు. కాబట్టి నీవు భగవంతుడిని గుర్తు చేస్తే మళ్ళీ భగవత్తు యొక్క స్థితిని పొందుతాడని. భగవంతుడంటే ప్రసన్న వదనంధ్యాయేత్, ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడే భగవంతుడు అని. వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు కూడా భయంకరంగా ఉండే మూర్తులను ఆరాధించరాదు. అది సాత్వికమైన ఆరాధనకి పూర్తిగా విరుద్ధమైన ఆరాధన. చాలా భయంకరంగా తీవ్రంగా ఉంటాయి కొన్ని మూర్తులు, వాడు ఎప్పుడూ ఆరాధన చేయవద్దు. తరించగోరిన వాడు ఆరాధన చేయడానికి మరి ఎవరు ఆరాధన చేస్తారు? ఏదో కోరిన వాళ్ళు ఆరాధన చేస్తారు, ఏదో ఫలాన్ని పొందాలనుకున్నవాడు. కాబట్టి ఎవ్వరూ కూడా ప్రసన్నమూర్తిని తప్ప కోపంతో ఉండే ఏ మూర్తిని ఆరాధించవద్దు. ఇది శాస్త్రం. భగవంతుడు ఎప్పుడు కోపం లేకుండా ఉంటాడు. అమ్మవారు పక్కన ఉంటే కోపం లేకుండా ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు? అమ్మవారంటే దయ కాబట్టి అమ్మవారు లేని మూర్తిని ఆరాధించవద్దు, ఇది నియమం. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారు లేరని ఆ హృదయంలో ఇద్దరు అమ్మవారిని ప్రతిష్ఠించి వ్యూహలక్ష్ములను భగవద్రామానుజులు ఆ మూర్తిని శాంతమూర్తిని చేశారు. ఇది చరిత్ర. మనకి యోగానందమూర్తి ఇక్కడ ఉన్నారు, అమ్మవారు లేరు. ఆరాధించవచ్చా, ఆరాధించరాదా? ఆరాధించరాదు. ఎందువల్ల? అమ్మవారు లేదు కాబట్టి. అమ్మవారు సాక్షాత్ క్షమాం, ఆవిడ క్షమాస్వరూపం, దయాస్వరూపం, ఆవిడ కరుణామివ రూపిణి. కాబట్టి అమ్మవారు ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? పక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే స్వయం వ్యక్తమైన మూర్తి కదా. ఆవిడ మెడలో ఒక హారాన్ని వేసి, హారంలో లక్ష్మీదేవిని వేసి నిత్యాయన పాయిని హారమని మెడలో వేసి ఆరాధన చేస్తారు. కానీ అమ్మవారు లేకుండా ఆరాధన చెయ్యరాదు. కోపోద్రిక్తులైనటువంటి దేవతలను ఆరాధన చెయ్యరాదు. అది తామసిక ఆరాధన అవుతుంది. తమోగుణ ప్రధానులైన వారు దాన్ని ఆరాధన చేస్తారు. అది తప్పు కాదు. సాత్వికులై మోక్ష చింతకులైన వారు ప్రసన్నంగా ఉండే మూర్తిని ఆరాధన చెయ్యాలి. ఇప్పుడు భగవదావేశం పొంది ఊగిపోతున్నాడు రాముడు, మంచి కోపంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడిని ఏం చేయాలంటే యథార్థ స్థితి రాముడిది ఏది? ప్రసన్నత. కాబట్టి ప్రసన్నంగా చేయాలంటే నీవు అసలైన భగవంతుడివి అని చెప్పాలని వశిష్ఠుడు ఎంత తెలివైనవాడో, ఎంత మా సప్తఋషులకు అగ్రగణ్యుడు కదా. ఆయన ప్రారంభించి సర్వం సలిలమేవాసీత్, ఈ సృష్టి అంతా కూడా జలమయంగా ఉన్నది. సృష్టికి ముందు పృథివీ ఎత్ర నిర్మిత, అక్కడ పృథివిని పుట్టించబడింది. ఇది మనకి వేదంలో చెప్పింది. ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్ తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వాచరతు తాంబరాహో భూత్వా హరతు తాం విశ్వకర్మా భూత్వా వ్యమార్త్ సా ప్రధత సా పృథివ్యభవతు. ఇది వేదం చెప్పింది. ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్, ముందు జలమయంగా ఉండే ఆ నీడల్లోకి భగవంతుడు వాయు రూపంలో ప్రవేశించాడు అని. వాయువైతే చైతన్యము ప్రవేశించింది. నీటిలోకి అగ్ని వాయువుల సంయోగం వల్ల చైతన్యం ఏర్పడుతుంది కాబట్టి అది వైజ్ఞానికంగా ఒక పద్ధతి అనుకోండి. తస్మిన్ ప్రజాపతి వాయుర్భూత్వాచరతు,
అని వరాహమూర్తిగా ఉద్ధరించాడు. వేదం ఏ కథనైతే చెప్పిందో ఆ కథనే చెప్తూ సవరాహస్తతో భూత్వా ప్రోజ్జహార వసుంధర. అప్పుడు ఆ వరాహమూర్తి ఆ నీడల్లో ఉండేటువంటి కొన్ని గోడలను తీసి ఇది భూమిగా గుర్తించి దాన్ని తుడిచనంటే సా ప్రథత సా పృథివ్య భవతు. దాన్ని ఆ బురద నీళ్లు తీసి దాన్ని తుడిచి అలా పెడితే అది పృథివీ అయింది. ఇక్కడ చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మిత. అది పృథివీ. ఎలాగా? తతస్సమభవద్ బ్రహ్మ స్వయంభూ దైవతై సహ. అక్కడ నుండి బ్రహ్మ హవా ఇదమగ్ర ఆసీత్ అని తన నుండి ఇంకో బ్రహ్మను పుట్టించాడు ఆ పరమాత్మ. తన నాభి కమలంలో నుండి బ్రహ్మ పుట్టాడు. ఆ తర్వాత లోకమంతా పుట్టిందయ్యా. సహా వరాహ, ఆ వరాహమూర్తి తతో భూత్వా అప్పుడై ప్రోజ్జహార వసుంధర, ఈ భూమిని ఉద్ధరించాడు. అసృజచ్చ జగత్సర్వం, ఈ సృష్టి అంతా తాను చేశాడు. సహపుత్రై కృతాత్మభి, సహపుత్రై తన కుమారులతో, వరాహమూర్తి తన కుమారులతో ఈ సృష్టిని చేసెను. వరాహమూర్తి కుమారులెవరు? బ్రహ్మదేవుడు, ప్రజాపతులు, వాళ్ళ వల్ల ఏర్పడ్డ మహర్షులు, వాళ్ళ వల్ల ఏర్పడిన మనువులు, ఇదంతా సహపుత్రై. ఆ భగవంతుడే పుత్రుల ద్వారా సృష్టిని చేసెను. సృష్టికర్తలు వేరే ఉండరు. ఒకడే సృష్టి చేస్తాడు, ఒకడే లయము చేస్తాడు, ఒకడే కాపాడతాడు. ఆ ఒక్కరూ ఒక్కొక్క మూర్తిత్వాన్ని పొంది చేస్తారు. కాబట్టే బ్రహ్మ అయినా శివుడైనా విష్ణువైనా ఆ భగవంతుని యొక్క నారాయణమూర్తి యొక్క స్వరూపమునై ఉంటానని విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్తుందో నారాయణాత్. ఆ నారాయణ పరబ్రహ్మము యొక్క ఒక నిజమైనటువంటి ఒక రూపము మధ్యే విరించి గిరిశం ప్రథమావతార. విష్ణుపురాణం చెప్తుంది. ఈ పక్క బ్రహ్మదేవుడై తానే పుట్టాడు, ఈ పక్క పరమశివుడై తానే నిలబడ్డాడు. వీరిద్దరి మధ్యలో తాను మొదటి యొక్క విష్ణు రూపాన్ని పొంది స్థితిని తాను పొందాడు అంటూ చెప్తుంది. ఇది ఇక్కడ సహపుత్రై కృతాత్మభి. ఇప్పుడు భగవంతునికి ఆ నారాయణమూర్తికి బ్రహ్మదేవుడు కుమారుడే, పరమశివుడు కుమారుడే, విష్ణువనే ఒక రూపము కుమారుడే. కుమారుడు అంటే మనం పుట్టినట్టు పిల్లలు పుట్టడం కాదండి, ఇది భావనాత్మకమైన స్థితి. మన వాళ్ళు కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రబుద్ధులము పండితులము అనుకునేవారు ఏం చేశారంటే, రామచంద్రమూర్తి నారాయణుడే కావచ్చండి, రాముడి భార్య సీత ఆవిడ భూదేవి పుత్రిక కదా, భూదేవి కుమార్తెని రాముడు వివాహం చేసుకున్నాడు. నారాయణుడు అంటే భూదేవి భర్త కాబట్టి దోషం ఏర్పడుతుంది. భూదేవి ఆయన భార్యక, మళ్ళీ భూదేవి కుమార్తెని పెళ్లి చేసుకుంటే తన కూతురు తను పెళ్లి చేసుకున్నట్టు కాదా అని పిచ్చివాగుడు అంటారు. చాలా అధర్మమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా, చాలా తప్పుడు మాటలు. మనలా పుట్టిన కుమారులా, మనలా పుట్టినటువంటి వ్యవస్థ ఇది. భగవంతుని కుమారులంటే, భగవంతుని సంతానం అంటే మనం పుట్టించినట్ట ఈ చరిత్ర. ఇంత మాత్రం జ్ఞానం లేని వారిని పండితులు అనవచ్చు, తప్పు కదా. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం కదా అనే మాట, చాలా తప్పది. నారాయణుడు బహుపత్ని వ్రతుడట. రాముడికి నారాయణ అనే పదం చేరిస్తే బహుపత్ని దోషం రాముడికి అంటుకుంటుంది కాబట్టి అలా అనడానికి వీలు లేదనే ప్రబుద్ధులు ఈరోజు తయారు. ఎంత దుర్మార్గమో ఆలోచిస్తే బాధ కలుగుతుంది. అంటే ఇది కూడా పరుషంగా మాట్లాడవలసి వస్తుంది, కానీ బాధ కలిగి వచ్చే పరుషం తప్ప వాళ్ళని తిట్టవలనే అనేటువంటి కోరికతో చేసేటువంటి పారుష్యం కాదు ఇది. రాముడు సాక్షాత్తు భగవంతుడిని రామాయణంలో ప్రతి పేజీ చెప్తాడు, పురాణములన్నీ చెబుతాయి. తానే చెబుతాడు, తాను కాదు బ్రహ్మదేవుడే చెబుతాడు, పరమశివుడు చెబుతాడు. చివరికి రావణాసుడు కూడా అర్థమైందే వచ్చినవాడు నారాయణుడే అని. ఇంకా రావణాసుడు కంటే దుర్మార్గులా వీరంతా. కాబట్టి చాలా ఈ తప్పుడు వాదాన్ని నుంచి వారికి సద్బుద్ధిని కలిగించాలని భద్రాద్రి రామచంద్ర మహాప్రభువుని వేడుకుంటూ మనం పైకి వెళదాం. అలాంటి స్థితిలో రాముణ్ణి వరాహ సహపుత్రై కృతాత్మభి, నీవు నీ యొక్క ఆత్మవంతులైన కుమారులందరితో సృష్టిని చేశావు. ఆకాశ ప్రభవో బ్రహ్మ, నీ గంభీరంగా నీ నాభిలో ఉండే పద్మమునకు ఆకాశమని పేరు. ఆకాశ ప్రభవో బ్రహ్మ, అలాంటి ఆకాశమనే పద్మంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. శాశ్వత నిత్యం అద్విత్య అవ్యయ. అలాంటి బ్రహ్మదేవుడు, ఈ బ్రహ్మదేవుడు ఎవరు? భగవంతుని కుమారస్థానీయుడైన బ్రహ్మదేవుడు. ఇవాళ ఒకళ్ళు రాముణ్ణి నారాయణ అనడం తప్పు,
రామదాసు ఎక్కడా అనలేదు అంటూ ఒక వీడియో పెట్టారు ఒకళ్ళు, మహానుభావుడు, ఒక పెద్ద ఆయన. మరి ఆయనకి పాపం ఎలాగ బుద్ధి మందగించిందో తెలియదు. కానీ రామదాస్ అంటాడు, అజునకు తండ్రివయ్యు సనకాదులకు పరతత్వమయ్యు. అజునకు తండ్రివి, బ్రహ్మదేవుడికి తండ్రివి నీవు కదా రామా అంటాడు రామదాసు గారు. నిజానికి రాముడు కొడుకు బ్రహ్మదేవుడా లవకుశులా? ఇప్పుడు బ్రహ్మదేవుడే రాముడు కొడుకైతే ఈ సంతానం అంతా అక్రమ సంతానం అయిందా? ఇలా అనవచ్చునాలాగా? ఎంత తప్పది. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు. రామా, నీకు ప్రియురాలు నీ భార్య లక్ష్మీదేవి అంటే రాముడికి అత్తగారు అవ్వాలి కదా? ఇదే భావన, ఇదే పద్ధతి. చాలా తప్పింది ఇది. వారు ఒక్కరిని కాదు, వారి పుత్ర పౌత్రంగా వంశమును నాశనం చేసేటువంటి ఒక దుర్భావనలోకి వెళుతున్నారు. వారికి సద్బుద్ధి కలగాలని కోరుకుందాం. ఆ రకంగా మనుహు తస్మాతు మరీచి సంయజ్ఞే, అలాంటి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మరీచి అనేటువంటి ప్రజాపతి మరీచి అనేటువంటి ఒక ప్రజాపతి పుట్టాడు. ఆ మరీచి నుండి కాశ్యపుడు పుట్టాడు. కాశ్యపు నుంచి వివస్వాన్ పుట్టాడు. వివస్వంతుడు నుంచి మనువు అనే ఆయన పుట్టాడు. మనుహు వైవస్వతస్సుతః, ఆయనకే వైవస్వతుడు పేరు. అప్పటిదాకా వాళ్ళదంతా దైవికమైన జన్మలు. వాళ్ళెవరు కూడా అంటే బరువు కంటే ముందున్న వారెవరు మనలాంటి మనుషులు కారు, మనలాగా పుట్టించిన వాళ్ళు కారు, మనలాగా వాళ్ళ సంతానములు కాదు గుర్తించాలి. కశ్యప ప్రజాపతి ఉన్నాడు అనుకోండి. కశ్యప ప్రజాపతికి చెట్లు పుట్టాయి ఒక భార్య నుంచి. కశ్యప ప్రజాపతికే ఒక భార్య నుండి పక్షులు పుట్టాయి. కశ్యప ప్రజాపతికే ఒక భార్య నుండి జంతువులు పుట్టాయి. అంటే ఏమిటండి? ఆయన జంతువులే అర్థం. అక్కడి దాకా వైవస్వత మనువు వరకు వాళ్ళందరినీ కూడా మనలాంటి వాళ్ళం అనుకుంటే మనకంటే దుర్మార్గులు ఇంకోరుండరు. ఇది పురాణ వాక్యం. ఎక్కడి నుంచి మనవాడు అనుకోవాలి? ఈ వైవస్వత మనువు దగ్గర నుంచి మనలాంటి సృష్టి ప్రారంభమైంది. అంటే భార్యాభర్తల కలయిక కానీ తద్వారా ఏర్పడేటువంటి సంతానం కానీ వైవస్వత మనువు దగ్గర నుంచి ప్రారంభమైంది. కాబట్టే మనువు నుంచి ఏర్పడ్డ జాతి కాబట్టే మనకి మానవ జాతి అని పేరు. ఈ లోకంలో ఎవడైనా నేను మానవుణ్ణి అనుకుంటాడంటే మనువు నుంచి పుడితేనే మానవుడు అవుతాడు. కాబట్టి మానవ అనే పదం మనువు యొక్క సంతానం అర్థం. అంటే ఇలాగా సంతానమును కలిగే స్థితి మనువు నుండి ఏర్పడింది. కాబట్టి సతు ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకుస్తు మనోస్సుతః, అలాంటి ఆ మనువు నుంచి ఇక్ష్వాకుడు పుట్టాడు. ఇక్ష్వాకు నుంచి యస్య ఈయం ప్రథమం దత్త సమృద్ధా మనునామహి. అప్పటిదాకా మనువు ఈ భూమంతా తనదై కలిగి ఉన్నాడు. తనది ఈ భూమంతా కూడా మనువు గారిదే ఈ భూమి అంతా. అందుకనే రాముణ్ణి మనకి కిష్కింధాకాండలో చెప్పినప్పుడు రాముడు వాలితో చెప్తూ అంటాడు, ఇక్ష్వాకూణామియం భూమి. నీకు తెలుసో లేదో మనువు యొక్క డైరెక్ట్ వంశం వాళ్ళను, మనువు యొక్క కుమారుడి 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 కుమారులం. కాబట్టి మనువుదే ఈ భూమి అంతా కూడా. కాబట్టి ఈ భూమి అంతా నాది వాలి తెలుసా లేదా నీకు అని అడుగుతాడు. వాలి ఆశ్చర్యపోయి తప్పు ఒప్పుకుని చంపలేసుకుని నువ్వు చేసింది ధర్మమయ్యా అంటాడు. చెట్టు చాటు నుండి చంపినవాడు రాముడు అనుకుందాం, చచ్చినవాడు వాలి. మనకంటే గొప్ప ప్రశ్నలు వేశాడు వాలి రాముణ్ణి. రాముడు సమాధానాలు చెప్పాడు, వాలి లెంపలేసుకున్నాడు. కానీ ఇంకా వాలికి అక్రమ సంతానం అయితే ఇంకా చాలా మందికి ఇంకా సందేహాలే. వాలి సమాధాన పడ్డాడు కానీ ఇంకా చాలా మందికి చెట్టు చాటు నుండి రాముడు వాలిని చంపవచ్చా ఇంకా సందేహం. చంపబడ్డవాడు చంపినవాడు వాడు మాట్లాడుకుని వాడంతా కాంప్రమైజ్ అయిపోయాడు. ఇంకా వీళ్ళకి ఏం సంతానమో తెలీదు, వీళ్ళకి ఇంకా ఈ పిచ్చి బాధలన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి రాముడు, అలాంటి మనువు, తనదై భూమి కలిగినటువంటి మనువు మొట్టమొదటిగా ఇక్ష్వాకునికి ఈ భూమిని అందించాడు. అంటే ఈ భూమి మీద హక్కు ఎవరిది? ఇక్ష్వాకుది. మొట్టమొదటి ఇక్ష్వాకుది ఈ భూమి అంతా కూడా రాసి ఇచ్చినట్టు లెక్క. ఇది వరకు 50 ఎకరాల వాడు 100 ఎకరాల వాడు ఎలా వచ్చాయి? అప్పటిదాకా ఒక కట్టడి ఒక విధానము లేదు. కాబట్టి ఎంతవరకు వాడు భూమిని చదును చేసి బాగు చేస్తే అంతవరకు నాది అనుకుని ఒక లెక్క పెట్టుకున్నారు. కాబట్టి 100 ఎకరాల వాడు 1000 ఎకరాల వాడు 10,000 ఎకరాల వాడు వచ్చారు ఇప్పుడు. కానీ అసలు ఈ భూమి అంతా నాదేని చెప్పిన వాడు ఇక్ష్వాకు. ఆయనదని చెప్పింది మనకి పురాణము శాస్త్రం. కాబట్టి అలాంటి ఇక్ష్వాకుడు రాజానం విద్ధి పూర్వకం
మొట్టమొదట ఈ లోకాన్ని పరిపాలించిన వాడు ఆయన. ఇక్ష్వాకుని కుమారుడు శ్రీమంతుడు. ఆయన కుమారుడు కుక్షి, ఆ కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి యొక్క కుమారుడు బాణుడు, అతని కుమారుడు ప్రతాపవంతుడై ఆ బాణుని కుమారుడు అనరణ్యుడు. అలాగా నానా దుష్టిర్బభూవాస్మిన్ నదుర్భిక్షం సతాంబరే అనరణ్యే మహారాజే తస్కరో నాపి కశ్చన. అనరణ్యుడు చాలా గొప్పవాడు. అతని యొక్క రాజ్యంలో అనావృష్టి కానీ అతివృష్టి కానీ దొంగలు కానీ ఇవేవీ లేనంత గొప్పగా పరిపాలించిన మహారాజయ్య. అనరణ్యుడి దగ్గర నుంచి పృథువు పుట్టాడు, చాలా గొప్పవాడైన. ఆయన పేరుతో కూడా పృథివీ అనే పేరుకు సార్థకమైంది. ఆ పృథువు తర్వాత త్రిశంకుడు పుట్టాడు. త్రిశంకుడు సత్యవాక్య పరిపాలకుడై సశరీరంగా స్వర్గాన్ని పొందాడు. ఆ త్రిశంకుడి యొక్క కుమారుడు దుందుమారుడు, అతని యొక్క కుమారుడు యవనాశ్వుడు, అతని యొక్క కుమారుడు మాంధాత, మాంధాత యొక్క కుమారుడు సుసంధి, సుసంధి యొక్క కుమారుడు ఇద్దరు కుమారులు ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు. అందులో ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు అనేటువంటి వాడు. భరతుని యొక్క కుమారుడు అసితుడు. ఎస్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత శత్రవ హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవ. ఆ అసితుడు చాలా గొప్ప పరాక్రమవంతుడై శత్రురాజులు ఎవరినీ లేకుండా ఎవరు కూడా కట్టుబాట్లు తప్పకుండా ఉండేటట్టుగా గొప్ప పరాక్రమవంతుడై పరిపాలించిన వాడు. అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ కుమారుల్లో సగరుడు ఒకడు. అతనికి ఇద్దరు భార్యలు, ద్వేచాస్య భార్యే గర్భిణ్యో. ఆ ఇద్దరు కూడా ఆ ఇద్దరు భార్యలు ఒకరి మీద ఒకరి కోపం కలిగి ఒక ఆవిడ గర్భం పోవడానికని ఒక ఆవిడ విషమిస్తే ఆ విషముతోటే పుట్టినవాడు కాబట్టి అతడు సగరుడు అయ్యాడు. గరహ అంటే విషమని, అంటే విషంతో పుట్టాడు ఆ పిల్లవాడు కాబట్టి సగరుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఆ సగరుడికి 60,000 మంది సంతానం ఉన్నది. అదంతా చెప్పకుండా అతను భార్గవ శవన నామ హేమవంత హిమవంత ఉపాస్త తమృషం సముపాగమ్య కాళిందీంత్యవాదయతు అభ్యవద్విప్రో పరేప్సుం పుత్రజన్మని పుత్రస్తే భవితా దేవి మహాత్మా లోక విశ్రుత. అలాంటి వాడు భార్గవ శవనుడైనటువంటి మహర్షి దగ్గర హిమవత్ పర్వతం దగ్గర ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత తపస్సునాచరించి పిల్లలు కలిగేటట్లుగా వరాన్ని పొందాడు. ధార్మికశ్చ సుశీలశ్చ వంశకర్తారిశోదన కృత్వా ప్రదక్షిణం హృష్ట మునింతమనుమాన్య చ పద్మపత్ర సమానాక్షం పద్మగర్భం సమప్రభం తదస్సా గృహమాగమ్య దేవీ పుత్రం వ్యజాయత. ఒక ఆవిడ గొప్ప కుమారుణ్ణి కన్నది. కన్న తర్వాత సపత్న్యాతు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయ గరేణ సహతేనైవ జాతస్సగరో భవతు. అలా మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి రెండో భార్య విషయంలో కొంచెం ఒక భార్య విషయంలో మరొక భార్యకి కష్టం కలిగి విషాన్ని ఇచ్చి గర్భం పోవాలని అనుకుంటే నాకే పిల్లలు పుట్టాలి తప్ప నా సవతికి పుట్టకూడదనేటువంటి ఒక దుస్థితిలో ఆ విషంతో పుట్టినవాడు సగరుడు అయ్యాడు. ఆ సగరుడి వల్లే ఈ సముద్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజలందరికీ భూమి ఇక్ష్వాకులదే, సముద్రము ఇక్ష్వాకులదే. అతని కుమారుడు అసమంజసుడు. అతడు మంచివాడు కాకుండా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ చిన్నపిల్లల్ని సరయూ నదిలో వేసేస్తూ ఉంటే అతన్ని నిరస్త పాపకర్మకృతు, అతన్ని రాజ్యం నుంచి తరివేస్తే అతను వెళ్ళిపోయాడు. ఆ అంశుమంతుడు, ఆ అసమంజసుడు అని పేరు. అందువల్ల మనం ఎప్పుడు ఏదైనా ఓ పని చేసినప్పుడు తప్పుగా ఉందనుకోండి, ఆ పని ఏమిట్రా సమంజసంగా లేదు, అసమంజసంగా చేసేవేమిట్రా అంటాం. చెయ్యకూడని పనులు తప్పుగా చేస్తే అసమంజసం అంటాం. అసమంజుడు అలా చేశాడు. అలా చేసేటువంటి వాడు వెళ్ళిపోతే అతని కుమారుడు చాలా పిల్లవాడు, చాలా మంచివాడు, అంశుమంతుడు. అంశుమంతుడి యొక్క కుమారుడు దిలీపుడు. దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. భగీరథుడు కకుత్సుడు పుట్టాడు ఆయనకి. ఆ కకుత్సుడు యొక్క కుమారుడు రఘువు. రఘువు యొక్క వంశాంస్తులంతా కూడా రాఘవులు రాఘవులు పిలువబడతారు. రాఘవ అనే పదవునికి అర్థం రఘువు యొక్క కుమారుడు. రఘువు యొక్క కుమారుడు రాముడు కాడు, కానీ రాముడికి కూడా రాఘవుడు అనే పేరు. ఎందువల్ల ఇది గోత్రాపత్యం అని అంటారు. ఆ రఘువు యొక్క సంతానం అంతా కూడా రాఘవుడు అని పిలువబడతారు. ఆ రకంగా రఘోస్తు పురుషాదక కల్మాషపాద. రఘు యొక్క కుమారుడు కల్మాషపాదుడు, అతని కుమారుడు శంఖనుడు, అతని యొక్క కుమారుడు సుదర్శనుడు. సుదర్శన యొక్క కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రగుడు, అతని కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు పశుశ్రుకుడు, అతని యొక్క కుమారుడు అంబరీషుడు మహాద్యుతి. అంబరీషుని యొక్క కుమారుడు నహుషుడు. నహుషుని యొక్క కుమారుడు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడు అజుడు. ఇద్దరు కుమారుడు అజుడు సువ్రతుడు అని. ఆ అజుడు అనే పెద్దవా కుమారుని యొక్క కుమారుడు రాజా దశరథ. దశరథుడు నీ తండ్రి. అంటే నీ తండ్రి దగ్గర దాకా నీ నుండి ఓ భగవత్ స్వరూపమైన రామచంద్ర ప్రభు
నీ నుండి సృష్టి ఎలా జరిగిందో చెప్పడానికి వీలుగా వశిష్ఠుడు ఇంత కథని చెప్పి అలాంటి దశరథుని యొక్క పెద్ద కుమారుడువై జన్మించిన మహాత్ముడవు నీవు అని కీర్తించాడు. అంటే నీవు భగవంతుడైన వాడివి, మళ్ళీ రాముడిగా పుట్టావు ఇక్కడ, కాబట్టి రాముడిగా మానవుడిగా ప్రవర్తించవలసినటువంటి స్థితిలో ఉన్నావని. తస్య జ్యేష్ఠోసి దాయాద రామ ఇత్యభివిశ్రుత. అంటే మహర్షులు సైతం ఉపదేశం చేస్తూ మహర్షులకు సైతం ధర్మోపదేశం చేసేటువంటి భగవత్ స్వరూపంలో ఉండే రాముణ్ణి మళ్ళీ మామూలు రాముణ్ణి చేయడం కోసమని ఇంత కథ వశిష్ఠుడు చెప్పాడు. ఈ టెక్నిక్ రాముడి దగ్గర నేర్చుకున్నాడు. అంటే ఒక మూడు మార్చడానికి కథలు చెప్పే విధానాన్ని రాముడి దగ్గర నేర్చుకున్న వాడి వలె ఈ వశిష్ఠుడు చెప్పి తద్గృహాణ, అందువల్ల ఈ రాజ్యం నీది, పెద్ద కుమారుడంతా అనుభవించే రాజ్యం కాబట్టి నీవే రాజు కావాలని. కాబట్టి మా అందరి కోరిక ఈ ధర్మమా అధర్మమా పక్కన పెట్టే రామచంద్ర, నీవు రాజువైతే మేమంతా ఆనందిస్తావయ్యా. కాబట్టి అది చెప్పడం కోసమే ఇంత జరిగింది. ఇక్ష్వాకూణాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజ. ఇక్ష్వాకు దగ్గర నుంచి ఇప్పటిదాకా పెద్ద కుమారులే రాజులవుతూ వచ్చారు. ఇప్పటిదాకా చిన్నవాడు రాజైన ఘట్టమే. ఇప్పటిదాకా చరిత్ర ఎందుకు చెప్పాను తెలుసునా? పెద్ద కుమారులే చెప్పా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుమారుడే, ఒక వ్యక్తికి ఒక కుమారుడి పేరే చెప్పారంటే అర్థం ఆ కుమారుడు పెద్ద కుమారుడే రాజయ్యాడని చెప్పారు. కాబట్టి రామా, ఇప్పటిదాకా నీ వంశంలో ఇక్ష్వాకు దగ్గర నుంచి నీ వరకు కూడా క్రమం తప్పకుండా ధర్మం తప్పకుండా పెద్ద కుమారుడే రాజు అవుతున్నాడు. కానీ ఇప్పుడు గనక నీవు అంగీకరించకపోతే నీ వల్ల పెద్ద కుమారుడు కాకుండా రెండవ కుమారుడు రాజు అవుతాడయ్యా. అంటే ధర్మం వ్యతిక్రమం జరుగుతోంది అన్నట్లుగా తన గురుస్థానంలో చెప్పవలసిన మాట వశిష్ఠుడు చెప్పాడు. చెప్పి పూర్వజేనా వరః పుత్రో జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే. నీవు గనక అంగీకరించకపోతే ఇప్పటిదాకా క్రమంగా వచ్చిన ఈ క్రమం కొంచెం దెబ్బతిని భరతుడు రాజవ్వాల్సి వస్తుంది. కానీ అది ఇష్టం లేకనే ఇంత చెప్పవలసి వస్తుంది రామా. కాబట్టి నీ మనస్సు అవకాశం ఉంటే మార్చుకుని మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించవా అని ఒక గురుస్థానంలో ఉండే వశిష్ఠుడు అడిగి రాఘవానాం కులధర్మమాత్మన సనాతనన్నాద్య విహంతుమర్హసి ప్రభూతరత్నాం అనుషాధివేదిని ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః. ఆ రాఘవుల యొక్క వంశములో కులధర్మాన్ని పాటిస్తున్నవాడివై ఇప్పటిదాకా సనాతనంగా వచ్చేటువంటి నాద్య విహంతుమర్హసి, ఈ క్రమాన్ని తప్పకుండా చూచిన వాడివై గొప్ప అద్భుతమైనటువంటి అయోధ్య, సమృద్ధమైన అయోధ్య, ఆ అయోధ్యకి రాజువై మా అందరినీ పరిపాలించవలసినది నీ తండ్రి వలే అంటూ వశిష్ఠుడు రాముణ్ణి తను కూడా అడగాలి కదా. ఇప్పటిదాకా భరతుడు అడిగాడు, ఒప్పుకోలేదు. జాబాలి చెప్పాడు, ఒప్పుకోలేదు. నేను అడిగినా ఒప్పుకోడు కాబట్టి మానేస్తాను అనుకోవడానికి వీల్లేదు. వశిష్ఠుని యొక్క ధర్మంలో ఒక మాట అడగవలసి ఉన్నది కాబట్టి రామ నువ్వు రాజ్యం స్వీకరించవలసి ఉంది అని నా కోరిక కూడానయ్యా. కాబట్టి నువ్వు స్వీకరించవలసినది. వశిష్ఠుడే అడగలేదనుకో, అప్పుడు రాముడికి అనిపించవచ్చు కదా, అందరూ అడిగినా మా గురువుగారు అడగలేదు కాబట్టి, మా గురువుగారికి నేను చేసేదే ధర్మమని ఉన్నది కాబట్టి మా గురువుగారు అడగలేదు అనుకుంటారు. కాబట్టి గురువుగా అడగవలసిన బాధ్యత కూడా తన మీద ఉన్నది కాబట్టి వశిష్ఠుడు అడిగాడు. రాముడు ఒప్పుకుంటాడని తనకి ఏమాత్రం అభిప్రాయం లేకపోయినా అడగవలసిన మాట అడగాలి కాబట్టి ఔపచారికంగా వశిష్ఠుడు కూడా రామా నీవే రాజువు కావాలి అంటూ ఈ 110వ సర్గని వాల్మీకి ముగించాడు. రేపటి నుంచి 111వ సర్గ ఇంకా నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తారు. రాముడి తను ఏం చేయదలుచుకున్నాడో అది చెప్తాడు, అదే పాటింపజేస్తాడు. రాముడికి ఉండేటువంటి ధర్మ నిరతి ప్రకారంగా జరుగుతుంది. ఇలాంటి ఒక అనుగ్రహాన్ని కురిపించి 4వ తేదీ లోపుగానే మనకి ఈ అయోధ్యగణ ముగిసేటట్టుగా రాముడు ఆంజనేయ స్వామి అనుగ్రహించుగాక అని కోరుకుంటూ ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువ ప్రవ్యాహరత విశ్రద్ధం పదం విష్ణో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింద్రీ పశ్యామః హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.